మీరు చేసిన సినిమాల్లో అండి అంటే ఈ 25లో చూసుకున్నట్లయితే బయోపిక్ మూవీస్ కొంచెం ఛాలెంజింగ్ మూవీస్ ఒక 3 ఉన్నాయి. అవునండి. అటు సావిత్రి కావచ్చు, లేదా కథానాయకుడు కావచ్చు, లేదా మన సైరా నరసింహారెడ్డి. అవును. ఈ 3 సినిమాలు. సో అయితే ఈ సినిమాలు చేసేటప్పుడు ప్రధానంగా ఎక్కడ కూడా డివేట్ అయిన సందర్భం ఏమి అనిపించలేదండి 3 సినిమాలు చూసుకున్నప్పుడు? ఏది ఓవరాల్గా అస్సలు ఎక్కడ డివేట్ అవ్వదు. సావిత్రి గారి సినిమాకి సంబంధించి కూడా అప్పట్లో అంటే చక్రపాణి గారు నాగినేడి గారికి సంబంధించిన కొన్ని సీక్వెన్స్లు అప్పటి వాళ్ళు నెక్స్ట్ ఆ సినిమా చూసిన తర్వాత చెప్పడం జరిగింది, ఇవి లేదండి ఈ సీక్వెన్స్ దీన్ని ఇలా మార్చారు అంటే చక్రపాణి గారిది అటు మార్చారు అని, లేకపోతే అట్లా వచ్చినాయి చాలా, అందుకని అడిగా. అది సహజం సార్. ఓకే ఓకే. అది డివేట్ అవటం కాదండి, సినిమాకి కొన్ని అవసరాలు ఉంటాయి. శాతకర్ణిది కూడా అంతే, సినిమాకి కొన్ని అవసరాలు ఉంటాయండి. సో మనం చెప్పాల్సింది ఏంటంటే ఆ సీన్ ద్వారా మనం ఏం చెప్పదలుచుకున్నాం అనేది ఇంపార్టెంట్. రైట్. సో ఎలా చెప్పావు అనేది అది సినిమాటిక్ లిబర్టీస్ ఉంటాయి. కానీ బయోపిక్ కదా, బయోపిక్లో మనం చెప్పాల్సింది తప్పు చెప్పలేదుగా. చెప్పాల్సింది ఎప్పుడు తప్పు చెప్పలేదండి. ఓకే ఓకే ఓకే. ఎక్కడ కూడా ఇది తప్పు చెప్పారు అంటానికి లేదు. మీరు ఏ సినిమాలో కూడా బయోపిక్ ఏది తీసుకున్నా కూడా ఇది తప్పు చెప్పారు అనడానికి లేదు. ఇప్పుడు సహజంగా మనకు బయోపిక్లో మన మహానటిలో ఒకటి జరిగింది. ఏది మన సావిత్రి గారు బాగా డౌన్ఫాల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక లొకేషన్లో ఆమెకి భోజనం కూడా పెట్టకపోతే ఆవిడ అలా నిల్చొని ఉంది. నిల్చొని ఉన్నప్పుడు మోహన్ బాబు గారు వస్తారు. మోహన్ బాబు గారు అమ్మ ఏంటమ్మా నిలబడిపోయినావు ఏంటి, ఇంకా భోజనం చేయలేదా అంటే లేదులేండి. అప్పుడు ఆమెకి ఎవరు అన్నం పెట్టలేదన్న విషయం తెలుసుకొని రామ్మ నా క్యారేజీలో మనందరం కలిసి భోజనం చేద్దామని చెప్పి తీసుకెళ్ళి మోహన్ బాబు గారు ఎస్వి రంగారావు గారు అవును. యాక్చువల్గా అది గుమ్మడి గారిది. యాక్చువల్గా అది గుమ్మడి గారు, రియల్గా జరిగింది గుమ్మడి గారు. బట్ ఇక్కడ ఈశ్వరంగారావు గారు చేసినట్టుగా చూపించడం జరిగింది. అది కూడా ఆ విమర్శలు వచ్చాయి, అదే చెప్తున్నా. అది విమర్శలు వచ్చాయి, దానికి నేను చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు అక్కడ నేను డైరెక్టర్ గారిని అడిగానండి. యాక్చువల్గా మనం రాసుకుంది గుమ్మడి గారితో కదండి, మరి ఈశ్వరంగారావు గారు చేసినట్టు పెట్టారు. అప్పటికి ఈశ్వరంగారావు గారు చనిపోయి ఉన్నారు కదా గోరింటాకు సినిమా టైంకి, ఆయన లేరు కదా ఈశ్వరంగారావు గారు అని. అప్పుడు నాకు డైరెక్టర్ గారు చెప్పిన సమాధానం అద్భుతం అనిపించింది. ఇప్పుడు మహానటిలో గుమ్మడి గారి క్యారెక్టర్ లేదు ముందు నుంచి. ఇప్పుడు అక్కడ మనం గుమ్మడి గారిని తీసుకొస్తే ఆయన గుమ్మడి గారు అని చెప్పడానికి ఒక సీన్ కావాలి. ఓకే. ఆయన గుమ్మడి గారు అని చెప్పడానికి, ఆయన గుమ్మడి గారిని జనానికి ఓన్ చేయడానికి అక్కడ మళ్ళీ ఒక ప్రత్యేకంగా ఒక సీన్ పెట్టాలి. మోహన్ బాబు గారు ఎస్వి రంగారావు గారిలా ఆల్రెడీ ఓన్ అయిపోయి ఉన్నారు. అవును, ప్రీవియస్ మాయాబజార్ ఎపిసోడ్లో ఆల్రెడీ ఎస్వి రంగారావు గారిలా ఓన్ అయిపోయి ఉన్నారు జనానికి. రైట్. సో ఇప్పుడు మోహన్ బాబు గారిని చూపించి ఎస్వి రంగారావు గారు అని చెప్పి కొత్తగా మనం చెప్పాల్సిన అవసరం లేదు, అప్పటికి ఆడియన్స్ ఓన్ చేసుకొని ఉన్నారు కాబట్టి. గుమ్మడి గారిని అయితే మళ్ళీ ఈయన గుమ్మడి గారు అని చెప్పడానికి ఒక సీన్ పెట్టాలి, కథక సంబంధం లేకుండా ఒక సీన్ పెట్టాలి. ఓకే. రెండు నాకు ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే సావిత్రి గారి లాంటి ఒక మహానటి, ఇండస్ట్రీని ఏలినటువంటి మహారాణిలాగా ఇండస్ట్రీని ఏలిన ఒక మహానటి అక్కడ ఉంటే ఆమెను కనీసం ఎవరు పట్టించుకోలేదనేదే ఇంపార్టెంట్. ఓకే. ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. ఆమెతో కలిసి నటించినటువంటి ఒక సాటి నటుడు గుర్తించి భోజనం పెడితే కానీ ఆ రోజు ఆవిడ అన్నం తినలేదు అనేదే ఇంపార్టెంట్ ఇక్కడ. ఆ సాటి నటుడు రంగారావు గారా గుమ్మడి గారా అనేది ఇంపార్టెంట్ కాదు. గుమ్మడి గారి గొప్పతనం గురించి నేను చెప్పదలుచుకుంటే ఆ గొప్పతనాన్ని ఎస్వి రంగారావు గారికి వర్తింపజేయడం అనేది ఖచ్చితంగా తప్పే. కానీ నేను గుమ్మడి గారి గొప్పతనం చెప్పదలుచుకోరా. నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఆవిడ ఉన్నటువంటి స్థితిని, సావిత్రి గారి స్థితి ఎలా ఉంది ఆ పరిస్థితులు అనేదే నేను ఎస్టాబ్లిష్ చేయగలుగుతున్నాను తప్ప ఓకే ఓకే ఆవిడతో కలిసి నటించినటువంటి ఒక తోటి నటుడు గుర్తించి భోజనం పెడితే కానీ ఆ రోజున ఆవిడ అన్నం తినలేదు అని చెప్పడమే నా ఉద్దేశం. రెండు ఆల్రెడీ అక్కడ మోహన్ బాబు గారు ఎస్వి రంగారావు గారు లాగా ఎస్టాబ్లిష్ అయిపోయి ఉన్నారు కాబట్టి సో అక్కడ ఒక మంచి మాటలు చెప్పదలుచుకున్నాం. అమ్మ ఈ రోజుల్లో భోజనం పెట్టిన వాళ్ళ చేతికి ఉన్న ఉంగరాలు లాగేసుకునే రకాలమ్మ మనుషులు అట్లా తయారయ్యారు అని ఒక మంచి మాట చెబుదాం అనుకున్నాం. అది మోహన్ బాబు గారు చెప్తే జనానికి వెళ్తుంది. రైట్. ఓకే ఓకే. అది మోహన్ బాబు గారు చెప్తే నాకు జనానికి వెళ్తుంది. అది ఇంకో ఆర్టిస్ట్ని తీసుకొచ్చి ఆయన గుమ్మడి గారు అని చెప్పి జనాన్ని ఓన్ చేయడానికి మళ్ళీ ఒక సీన్ వేసి ఆయన చేత ఈ డైలాగ్ చెప్పించడం కంటే ఆల్రెడీ ఓన్ అయి ఉన్న మోహన్ బాబు గారి చేత చెప్పిస్తే
నాకు బాగుంటుంది అనిపించి చేశానండి, ఇది నాకు తెలిసి చేసిందే, ఇది సినిమా లిబర్టీ అని నాకు ఆయన ఆన్సర్ చెప్పినప్పుడు అద్భుతం అనిపించింది. ఓకే ఓకే. సినిమా కొన్ని తప్పదండి, మనం డాక్యుమెంటరీ చేస్తుంటే ఖచ్చితంగా ఉన్నదన్నట్టు చేయాలి. మనం ఉన్నదంటే మనం ఏదైతే చెప్పదలుచుకున్నామో అదే చెప్తున్నాం, దాన్ని సినిమాటిక్గా చెప్పాలి, అది సినిమా. అదే ఓకే ఓకే. లేదా డాక్యుమెంట్కి దీనికి తేడా ఏముంటుంది? శాతకర్ణిలో కూడా అంతే అండి, ఏమన్నా అట్లాంటివి ఏమన్నా చేంజెస్ జరిగాయి శాతకర్ణిలో? చేంజెస్ ఏం జరగలేదండి, అది హిస్టారికల్గా సార్. అవును, హిస్టారికల్. దానికి కూడాను కృష్ణ గారు చాలా పరిశోధించి లండన్ లైబ్రరీ నుంచి గౌతమిపుత్ర శాతకర్ణి గురించి తెలుసుకొని చేసినటువంటి సబ్జెక్ట్ అది. యాక్చువల్గా గౌతమిపుత్ర శాతకర్ణి గురించి మనకి చరిత్రలో 2-3 లైన్లే ఉన్నాయి. ఆయన భారతదేశం మొత్తం పరిపాలించాడు. అంతకుముందు గణరాజ్యాల్లాగా ఉండేవి, చిన్న చిన్న రాజ్యాలు ఉండేవి. ఈ రాజ్యాలన్నింటినీ కలిపి ఒక దేశంగా మార్చింది ఆయన. అప్పటిదాకా చిన్న చిన్న సామ్రాజ్యాలు, సామంతరాజులు ఉండేవాళ్ళు. ఇతను చక్రవర్తి అయ్యాడు. ఈయన మొట్టమొదటిసారిగా ఇవన్నీ కలిపి ఒక దేశంలాగా దీన్ని ఫామ్ చేసినటువంటి చక్రవర్తి ఫస్ట్ గౌతమిపుత్ర శాతకర్ణి అనేది మాత్రమే ఉంది. అది ఎలా చేశాడు అది మామూలు విషయం కాదు కదండి, చాలా గొప్ప పని కదా. అంత గొప్ప పని చేయడానికి ఎంతో కష్టపడి ఉండాలి కదా, ఎన్నో త్యాగాలు చేసుకొని ఉండాలి, ఎన్నో వదులుకొని ఉండాలి. ఎగ్జాక్ట్లీ. సో దాని వెనక ఆ తాపత్రయం ఏంటి, ఎంత అసలు ఎందుకు ఇలా చేయాలనిపించింది, దాని వెనక అసలు ఏముంది అనేది మొత్తం కృషి గారు లండన్ లైబ్రరీ నుంచి ఆయన కొన్ని పుస్తకాలు సేకరించి ఇక్కడ కొన్ని పుస్తకాలు తీసుకొని మళ్ళీ విరహిణి వాసిష్ఠి అని చెప్పేసి ఒక కావ్యం దొరికింది మాకు, విరహిణి వాసిష్ఠి అని. అందులో నుంచి మళ్ళీ కొంత తీసుకొని ఇదంతా చేసి తయారు చేసింది. అది దాన్ని సినిమాటిక్గా మేము చెప్పాము అంతే. ఈక్వల్ టు సైరా. సైరా కూడా సైరా కూడా అంతేగా.